రైట్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇంకొక ప్రాబ్లం. సో కొన్ని చేంజెస్ అంటే ప్రీవియస్ ప్రాబ్లంలో సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్ని తీసుకొని కొన్ని చేంజెస్ అనేటువంటి చేశాను ఇక్కడ. సో చేంజెస్ చేసి ప్రాబ్లం అనేటువంటి చేయడం జరిగింది. చూద్దాం. సో సందీప్ అండ్ సాకేత్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ 2/3 and 1/3. దేర్ బ్యాలెన్స్ షీట్ ఆన్ 31/3/2003. సో ఇక్కడ సేమ్ లయబిలిటీస్ అండ్ అసెట్స్. సో నేను ప్రీవియస్ ప్రాబ్లంలోకి ఈ ప్రాబ్లంలో అడ్జస్ట్మెంట్స్ మాత్రం చేంజ్ చేస్తున్నాను. ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఆల్రెడీ ఇవన్నీ చూసిందే. సో ఇవన్నీ సేమ్ అలానే ఉన్నాయి అండ్ అడ్జస్ట్మెంట్స్ చేంజ్ చేశాను. చూద్దాం. దే డిసైడెడ్ టు అడ్మిట్ రాజీవ్ యాజ్ ఎ పార్ట్నర్ బై గివింగ్ 1/4 షేర్ అండ్ రాజీవ్ బ్రింగ్ హిజ్ షేర్ ఆఫ్ క్యాపిటల్ 70,000. రాజీవ్ బ్రింగ్ హిజ్ షేర్ ఆఫ్ గుడ్ విల్ ₹30,000. అంటే తన క్యాపిటల్ వాల్యూ 70,000, గుడ్ విల్ 30,000 రెండు కూడా తీసుకురావడం జరుగుతుంది. తర్వాత స్టాక్ అండ్ ఫర్నిచర్ ఇస్ టు బి డిప్రిసియేటెడ్ 10%, ప్రొవిజన్ 5% ఆన్ డెటార్స్, బిల్డింగ్స్ అప్రిసియేటెడ్ బై 20%. వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ క్లైమ్. దెర్ ఈజ్ ఏ క్లైమ్ ఆన్ వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ ఆఫ్ ₹15,000. తర్వాత క్రెడిటార్స్ ఆఫ్ ₹5,000 నీడ్ నాట్ టు బి పెయిడ్. అంటే క్రెడిటార్స్ ₹5,000 పే చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ₹6,000 నాట్ మెన్షన్డ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ వాస్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్. అంటే ₹6,000 ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ షీట్లో లేదు ఇంతవరకు, దాన్ని ఇప్పుడు తీసుకోమంటున్నాడు. సో అకౌంట్లోకి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. సో ఇవి మనకు ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి ఉన్నటువంటి న్యూ చేంజెస్ ఏంటంటే ఈ 3 పాయింట్లు, ఈ 6th పాయింట్, 7th పాయింట్, 8th పాయింట్, ఇవి 3 న్యూ పాయింట్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ ప్రీవియస్ ప్రాబ్లంలో షేర్ ఆఫ్ గుడ్ విల్ అనేటువంటి ప్రైవేట్గా పే చేస్తున్నట్టు ఇప్పుడు చెప్పాను. ఈ ప్రాబ్లంలో ఏంటంటే గుడ్ విల్ తీసుకురావడం జరుగుతుంది అనేటువంటి చెప్పడం జరిగింది. ఓకే. సో రైట్, చూద్దాం మనం ఎలా చేయాలి ఏంటి అనేటువంటి లెట్ us డూ. సో ముందుగా మనకు ఈ రీవాల్యుయేషన్కి సంబంధించి స్టాక్, ఫర్నిచరు, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, వీటికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ ఏంటి అంటే ఈ మూడు కూడా డిక్రీజ్ ఇన్ అసెట్. అసెట్ డిక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? బిజినెస్కి లాస్. సో కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేసుకుంటాం. ఈ మూడింటి యొక్క వాల్యూ డిక్రీజ్ అవుతుంది కదా, అసెట్ డిక్రీజ్ అవుతుంది అంటే మనం ఏం చేయాలంటే క్రెడిట్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ 11,500 ఎలా వస్తుంది? టు స్టాక్ అకౌంట్, టు ఫర్నిచర్ అకౌంట్, టు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. సో ప్రీవియస్ ప్రాబ్లం చూడకపోయింటే ఆ ప్రీవియస్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో సేమ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అసెట్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల అసెట్ డిక్రీజ్ అయితే బిజినెస్కి ఏమవుతుందంటే లాస్ అవుతుంది. అందుకు రీవాల్యుయేషన్ అకౌంట్ని డెబిట్ చేసుకుంటున్నాం. తర్వాత బిల్డింగ్స్ ఆర్ టు బి అప్రిసియేటెడ్ బై 20%. 20% బిల్డింగ్స్ అప్రిసియేషన్ అవుతుంది. సో దీనివల్ల ఏంటి? అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే మనం ఏం చేస్తాం? డెబిట్ చేసుకుంటాం అసెట్ని. సో ఎలాగా? 2,40,000 ఇంటూ 20%. సో 20/100. దెన్ రీవాల్యుయేషన్ ఎందుకు క్రెడిట్ చేయాలి? అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా బిజినెస్కి ఏంటి అంటే ప్రాఫిట్ అవుతుంది. సో అసెట్ ఇంక్రీజ్ అయితే బిజినెస్కి గెయిన్ అవుతుంది. సో కాబట్టి క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా. సో 48,000. తర్వాత వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ చూడండి ఒకసారి. వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్లో మనకు ఇక్కడ క్లెయిమ్ ఇచ్చాను. సో దెర్ ఈజ్ ఏ క్లెయిమ్ ఆన్ వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ ఆఫ్ ₹15,000. సో మీరు ఈ అడ్జస్ట్మెంట్స్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ ఉన్నదానికి ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా చిన్న చిన్న స్టార్ మార్క్స్ అనేటువంటి పెట్టుకోండి. అలా స్టార్ మార్క్స్ పెట్టుకున్నప్పుడు మిస్ అవ్వకుండా మనం చేయడానికి అవకాశం అనేటువంటి ఉంటుందన్నమాట. సో మిస్ అవ్వకుండా అవకాశం అనేటువంటి ఉంటుంది. సరే, వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ మనకి ఎంత ఉంది అని అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ 60,000. ఎంత ఉంది అంటే 60,000, 60,000 ఇచ్చాడు. అడ్జస్ట్మెంట్లో ఒక పాయింట్ ఏం చెప్తున్నాడు? దెర్ ఈజ్ ఏ క్లెయిమ్ ఆన్ వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ ₹15,000. సో వర్క్మ్యాన్ కాంపెన్సేషన్కి రిలేటెడ్గా క్లెయిమ్ అనేటువంటి 15,000 ఉంది అని అంటున్నాడు. ఇప్పుడు మనకు దీనికి రిలేటెడ్ ఎంట్రీ
రిజర్వ్ ఎంత ఉందంటే 60,000 ఉంది, మరి క్లైమ్ విషయానికి వస్తే 15,000 అవుతుంది. అంటే దాని అర్థము ఆ టోటల్ రిజర్వ్లో క్లైమ్కి 15,000 రూపీస్ ప్రొవిజన్స్ అనేటువంటి అరేంజ్ చేయాలి. తర్వాత రిమైనింగ్ 45,000ని ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎంట్రీ చూడండి. వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ అకౌంట్ని డెబిట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇంకా రిజర్వ్ బిజినెస్లో ఉండదు, టోటల్గా డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం, డెబిట్ చేసుకుంటాం. సో రిజర్వ్ ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్, డిక్రీజ్ అవుతుంది అంటే దాన్ని డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ అకౌంట్ డెబిట్. 2 ప్రొవిజన్ ఫర్ వర్క్మెన్ కాంపెన్సేషన్ క్లైమ్. సో క్లైమ్కి ఏదైతే ఉందో ఆ క్లైమ్కి రిలేటెడ్గా ప్రొవిజన్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొవిజన్ అంటే ఏంటి, ప్రొవిజన్ మనం ఒక లయబిలిటీగా ట్రీట్ చేయడం జరుగుతుంది, ఒక లయబిలిటీగా ప్రొవిజన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. కొత్తగా లయబిలిటీ జనరేట్ అవుతుంది కదా, సో కాబట్టి దాన్ని క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే. సో తర్వాత టు సందీప్ అకౌంట్, టు సాకేత్ అకౌంట్. మిగిలిన రిజర్వ్ అంటే 60,000లో 15,000 మైనస్ చేస్తే రిమైనింగ్ 45,000 ఉంటుంది. ఈ 45,000ని ఈ సాకేత్కి సందీప్కి షేర్ చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఓల్డ్ రేషియో ప్రకారంగా 2/3 1/3 ప్రకారంగా చేస్తే 30,000 15,000 అనేటువంటి రావడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ క్యాపిటల్ వాల్యూస్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్రెడిటార్స్ 5,000 నీడ్ నాట్ టు బి పెయిడ్ అన్నాడు. అర్థం ఏంటి, ఉన్నటువంటి క్రెడిటార్స్లో 5,000 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. సో పే చేయాల్సిన అవసరం లేదు అని అన్నప్పుడు మనకు అక్కడ బిజినెస్కి ఏమవుతుంది, గెయిన్ అవుతుంది. సో లయబిలిటీ తగ్గుతుంది అంటే బిజినెస్కి గెయినే కదా, లయబిలిటీ డిక్రీజ్ అవుతుందంటే బిజినెస్కి గెయినే. సో దీనికి రిలేటెడ్ ఎంట్రీ చూద్దాం. క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్ అంటే క్రెడిటార్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే డెబిట్ చేసుకుంటాం. దీనివల్ల బిజినెస్కి ఏంటి, గెయిన్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ ఏం చేస్తున్నాం, నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా క్రెడిట్ చేయడం జరిగింది. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ₹6,000 నాట్ మెన్షన్డ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ వాస్ టేకెన్ ఇన్ టు అకౌంట్. అంటే ఇంతవరకు బ్యాలెన్స్ షీట్లో ఇన్వెస్ట్మెంట్ ఉందా చూడండి, బ్యాలెన్స్ షీట్లో ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇప్పుడు అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. అంటే బ్యాలెన్స్ షీట్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి లేదు, ఇప్పుడు దాన్ని తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు దాన్ని ఏం చేయమంటున్నాడు, తీసుకోమంటున్నాడు. అంటే ఇన్వెస్ట్మెంటు మనకేమవుద్ది, అసెట్ కమ్స్ ఇన్, అసెట్ వస్తుందన్న కొత్తగా వస్తుంది అసెట్ బిజినెస్లోకి, కమ్స్ ఇన్ కాబట్టి ఏం చేయాలి, డెబిట్ చేసుకోవాలి. అసెట్ని ఏం చేయాలంటే డెబిట్ చేసుకోవాలి. తర్వాత అసెట్ని కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ చేసుకుంటాం. కొత్తగా అసెట్ రావడం వల్ల బిజినెస్కి ఏంటి, గెయిన్ అవుతుంది. ఈ అసెట్ యొక్క గెయిన్ని రీవాల్యుయేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా క్రెడిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ రాజీవ్ షేర్ క్యాపిటల్ అంటే తన యొక్క క్యాపిటల్ని తీసుకొని వస్తున్నాడు, అదేవిధంగా గుడ్విల్ని తీసుకొని రావడం జరుగుతుంది, రెండు తెస్తున్నాడు. సో ఇప్పుడు దానికి రిలేటెడ్ ఎంట్రీ ఏంటంటే క్యాష్ అనేటువంటి బిజినెస్కి వస్తుంది. సో క్యాష్ కమ్స్ ఇన్, అతను తెచ్చేటువంటి క్యాపిటల్ గుడ్విల్ ఏ ఫామ్లో తెస్తాడు, క్యాష్ ఫామ్లో తీసుకొస్తాడు. సో కాబట్టి క్యాష్ అకౌంట్ని డెబిట్ చేసుకున్నాం. రాజీవ్ గివర్ కాబట్టి అతని యొక్క క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేయడం జరిగింది. తర్వాత గుడ్విల్ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో గుడ్విల్ కోసం కూడా తీసుకుని రావడం జరుగుతుంది. సో గుడ్విల్ కోసం తీసుకొస్తున్నాడు కాబట్టి ప్రీమియం ఫర్ గుడ్విల్గా మనం కన్సిడరేషన్ చేస్తాం. ఈ ప్రీమియం ఫర్ గుడ్విల్ ఏమవుతుంది అంటే యాక్చువల్గా ఒక గుడ్విల్ అనేటువంటి అసెట్గా ట్రీట్ చేస్తే గుడ్విల్కి బదులుగా క్యాష్ ఇస్తున్నాడు అనేసి అర్థం. గుడ్విల్కి బదులుగా క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. సో గుడ్విల్ గోజ్ అవుట్ ఫ్రమ్ ద ఫర్మ్, వెళ్ళిపోతుంది. దానికి బదులుగా ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. సో కాబట్టి క్యాష్ కమ్స్ ఇన్, గుడ్విల్ గోజ్ అవుట్. సో కాబట్టి క్రెడిట్ చేసుకోవడం జరిగిందనమాట. లేదు ప్రీమియం ఫర్ గుడ్విల్ని ఒక ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం క్రెడిట్ చేసుకోవచ్చు. బట్ కానీ ఇట్ షుడ్ నాట్ కన్సిడర్ లైక్ దట్. వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అన్ అసెట్.
సో గుడ్ విల్ ఈజ్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ అసెట్గా ట్రీట్ చేసి దాన్ని మనం ఏం చేయాలంటే మన దగ్గర అంటే ఫామ్లో ఉన్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో ఆ గుడ్ విల్కి బదులుగా డబ్బులు అనేటువంటి రావడం జరుగుతుంది. సో వన్ అసెట్ గోజ్ అవుట్, వన్ అసెట్ కమ్స్ ఇన్. సో కాబట్టి అసెట్ గోజ్ అవుట్గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఈ గుడ్ విల్కి రిలేటెడ్ వాల్యూ, ఈ గుడ్ విల్ అనేటువంటిది దీని ద్వారా జనరేట్ అయ్యేటువంటిది ఏదైతే ఉందో యాక్చువల్గా గుడ్ విల్ బిజినెస్లో ఉండకూడదు. యాక్చువల్గా గుడ్ విల్ బిజినెస్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఉండకూడదు. యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 26 ప్రకారంగా గుడ్ విల్ అనేటువంటిది మనం బిజినెస్లో చూపించకూడదు. సో కాబట్టి దీన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఓల్డ్ పార్ట్నర్స్కి సాక్రిఫైజింగ్ రేషియో ప్రకారంగా ట్రాన్స్ఫర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ పార్ట్నర్స్కి ఏ రేషియో ప్రకారంగా పంచాలి? సాక్రిఫైజింగ్ రేషియో ప్రకారంగా పంచాలి. బట్ కానీ ఇక్కడ ప్రాబ్లంలో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చాడా చెక్ చేసుకోండి. whenever there is no new profit sharing ratio in the problem, then it is not required to calculate sacrificing ratio, because న్యూ రేషియో ఇవ్వని పక్షంలో సాక్రిఫైజింగ్ రేషియో మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చేసినా కూడా ఏమవుతుంది అంటే ఓల్డ్ రేషియోని సాక్రిఫైజింగ్ రేషియోగా రావడం జరుగుతుంది. సో అందుకు డైరెక్ట్గా మనం ఓల్డ్ రేషియో ప్రకారంగానే ప్రీమియం గుడ్ విల్ని పంచడమే. సో వాళ్ళ యొక్క ఓల్డ్ రేషియో ఏదైతే ఉందో 2/3 1/3 దీని ప్రకారంగానే మనం షేర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో వాళ్ళ అకౌంట్లు ఎందుకు క్రెడిట్ చేయాలి అని అంటే ఇక్కడ ఆ అమౌంట్ అనేటువంటి అంటే గుడ్ విల్ అనేటువంటిది ఎవరికి సంబంధించింది? ఓల్డ్ పార్ట్నర్స్కి సంబంధించిందే. ఇప్పుడు ఈ ఓల్డ్ పార్ట్నర్స్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఈ గుడ్ విల్కి రిలేటెడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకే చెందాలి. సో ఇప్పుడు వాళ్ళ అకౌంట్లు క్రెడిట్ చేస్తే వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే దీని అర్థం వాళ్ళు ఆ గుడ్ విల్కి రిలేటెడ్ అమౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టుగా మనం దాన్ని కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సిఏ ఫౌండేషన్లో ఇది మిగిలిన సిఏ ఫౌండేషన్ కాకుండా అదర్ దాన్ సిఏ ఫౌండేషన్ వాళ్ళకి సరిపోద్ది. సిఏ ఫౌండేషన్ వాళ్ళకు అయితే ఎలా తీసుకుంటారంటే ఈ ఎంట్రీ ఉంది కదా, ఈ ఎంట్రీని ఇలా రాయకుండా క్యాష్ అకౌంట్ టు రాజీవ్ క్యాపిటల్ అకౌంట్ అని రాయడం జరుగుతుంది. రాజీవ్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి, అంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ అనమాట. రాజీవ్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి తర్వాత ఈ రాజీవ్ క్యాపిటల్ అకౌంట్ని మళ్ళీ డెబిట్ చేసుకుంటారు. డెబిట్ చేసి గుడ్ విల్ వాల్యూని మాత్రమే ఇట్లా డెబిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. టు సందీప్ క్యాపిటల్ టు సాకేత్ క్యాపిటల్ అని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో రెండు ఉంటాయి, క్యాపిటల్ వాల్యూ ఉంటుంది ప్లస్ గుడ్ విల్ వాల్యూ రెండు కలిపేస్తారు. ఫస్ట్ కలిపేసిన తర్వాత ఇక్కడ రాజీవ్ క్యాపిటల్ అకౌంట్ని గుడ్ విల్ వాల్యూతో డెబిట్ చేసుకుంటారు. సో ఏదైతే 30,000 ఉందో దాన్ని డెబిట్ చేసుకుంటారు. వీళ్ళ అకౌంట్స్ని క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది 20K 10K. ఇది సిఏ ఫౌండేషన్ లెవెల్లో యూస్ చేసేటువంటి విధానం. ఓకే, రైట్. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్కి వెళ్దాం. సో ఇంకా రీవాల్యుయేషన్ అకౌంట్ ఏమున్నాయి, మనం ఏదైతే నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా తీసుకుంటాము. సో ఎక్స్పెన్సెస్ లాసెస్ని డెబిట్ చేసుకుంటాం, ఇన్కమ్స్ గెయిన్స్ని క్రెడిట్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా ఏంటంటే స్టాకు, ఫర్నిచరు, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఇవి మనకు బిజినెస్కి లాసెస్ కాబట్టి డెబిట్ చేసుకోవడం జరిగింది. విత్ రెఫరెన్స్ స్టాక్, ఫర్నిచర్ రెఫరెన్స్తో రీవాల్యుయేషన్ అకౌంట్ని డెబిట్ చేయడం. ఇక్కడ బిల్డింగ్స్, క్రెడిటార్స్, ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి గెయిన్ కాబట్టి వీటి యొక్క రెఫరెన్స్తో క్రెడిట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ రెండిటి యొక్క డిఫరెన్సెస్ ఏదైతే వచ్చిందో 47,500ని దీన్ని మనం ఏం చేస్తాము అంటే 2/3 1/3 ప్రకారంగా పంచడం జరిగింది. 2/3 1/3 ప్రకారంగా దీన్ని షేర్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఎవరికి? ఓల్డ్ పార్ట్నర్స్కి. సో ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియో ప్రకారంగా పంచడమే. రైట్. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి వెళ్దాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్స్ చూద్దాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ మనకు ఏ రూల్ ప్రకారంగా తీసుకోవాలి? పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. సో పార్ట్నర్స్ గివర్స్ అయితే క్రెడిట్ చేసుకుంటాం, పార్ట్నర్స్ రిసీవర్స్ అయితే డెబిట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్ట్నర్స్ వాళ్ళ యొక్క క్యాపిటల్స్ని డిఫరెంట్ వేస్లో బిజినెస్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే డిఫరెంట్ వేస్ అంటే క్యాష్ ఫామ్ కావచ్చు, గుడ్విల్ ఫామ్ కావచ్చు, రిజర్వ్ ఫామ్ కావచ్చు, రివాల్యుయేషన్ ప్రాఫిట్ ఫామ్ కావచ్చు. ఇట్లా బిజినెస్లోకి క్యాపిటల్ అనేటువంటి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అందుకు వాళ్ళు గివర్స్ అవుతారు అక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ముందుగా బై బ్యాలెన్స్ బ్రాడౌన్, ఇది ఓల్డ్ బ్యాలెన్స్ వాల్యూస్. సో ఓల్డ్ బ్యాలెన్స్ వాల్యూస్ ఇక్కడ డ్యూ టు పార్ట్నర్స్ అనుకోండి, ఫర్మే పార్ట్నర్స్కి ఇవ్వాల్సి వస్తే అప్పుడు అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ రీవాల్యుయేషన్ అకౌంట్. బై రీవాల్యుయేషన్ అకౌంట్ ఎందుకు వచ్చింది? బికాజ్ ఇక్కడ వచ్చినటువంటి రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఏదైతే ఉందో మనం ఈ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి క్రెడిట్ చేసుకుంటాం. దీనివల్ల వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకు క్రెడిట్ సైడ్ రీవాల్యుయేషన్ అకౌంట్ 31,666, 15,834. సో ఇది షేర్ చేసినటువంటి వాల్యూ. తర్వాత వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ 30,000, 15,000. సో ఇది కూడా వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్కి క్రెడిట్ చేసినాం. ఎందుకు? ఈ రిజర్వ్ అనేటువంటి వీళ్ళకి రీచ్ అవ్వాలి, సో వీళ్ళకు చెందినటువంటిది. సో మనం క్లెయిమ్ తర్వాత రిమైనింగ్ అమౌంట్ని ఇక్కడ రిజర్వ్గా తీసుకున్నాం. నెక్స్ట్ జనరల్ రిజర్వ్. ఈ జనరల్ రిజర్వ్ ప్రాబ్లంలో ఉంది. సో 70,000 రూపీస్ ప్రాబ్లంలో ఇచ్చాడు. సో ఈ జనరల్ రిజర్వ్ ఎవరికి చెందాలి? మనకు 70,000 ఓల్డ్ పార్ట్నర్స్కే చెందాలి. సో నేను దీనికి రిలేటెడ్ ఎంట్రీ అనేటువంటి నేను చెప్పలేదు. సో బట్ జనరల్ రిజర్వ్ కూడా మనకు డిక్రీజ్ అవుతుంది, రిజర్వ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని డెబిట్ చేసుకున్నాం. వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ 46,666, 23,333. నెక్స్ట్ బై ప్రీమియం ఫర్ గుడ్విల్. సో ప్రీమియం ఫర్ గుడ్విల్ అకౌంట్, ఇక్కడ ప్రీమియం ఫర్ గుడ్విల్ వచ్చి 20,000, 30,000. ప్రీమియం ఫర్ గుడ్విల్ వచ్చి 20,000, 30,000. ఇదేంటంటే మనకు ఇక్కడ ఇది కూడా పార్ట్నర్స్కి చెందినటువంటిదే, ఓల్డ్ పార్ట్నర్స్కి రిలేటెడే కాబట్టి వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత అతను తెచ్చినటువంటి క్యాష్ వాల్యూ ఓన్లీ క్యాపిటల్ వాల్యూ మాత్రమేనా? క్యాపిటల్ని మాత్రమే క్రెడిట్ చేసుకోవాలి. సో క్యాపిటల్ వాల్యూని మాత్రమే క్రెడిట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉండేది క్యాపిటల్ అకౌంట్, రాజీవ్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో మనకు ఇది ఎంట్రీ, క్యాష్ అకౌంట్ టు రాజీవ్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ ఎంట్రీ. ఇప్పుడు ఈ రాజీవ్ క్యాపిటల్ అకౌంటు ఇతను గివర్ ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు? క్యాష్ ఇస్తున్నాడు బిజినెస్కి. సో గివర్ కాబట్టి అతని అకౌంట్ని క్రెడిట్ చేసాం. ఓకే, రైట్, విత్ రెఫరెన్స్ టు క్యాష్. తర్వాత ఇక మొత్తం టోటలింగ్ చేయడం, ఏది ఎక్కువ ఉంటుందో అది రెండు వైపులా రికార్డ్ చేయడం, డిఫరెన్స్ ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేస్తామంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్గా రాయడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. సో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసే విధానం ఏం చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ని చూస్తూ న్యూ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు పాత బ్యాలెన్స్ షీట్ని అబ్జర్వ్ చేస్తూ న్యూ బ్యాలెన్స్ షీట్ చేయండి. సో చూడండి, ఇక్కడ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ చూడండి, క్రెడిటార్స్కి రిలేటెడ్గా అడ్జస్ట్మెంట్ మనకు ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిటార్స్ రిలేటెడ్గా అడ్జస్ట్మెంట్ ఏంటి? మనకు 5,000 రూపీస్ మనకు డిక్రీజ్ అవ్వడం జరిగింది. క్రెడిటార్స్ నీడ్ నాట్ టు బి పెయిడ్ 5,000 అన్నాడు కదా, అక్కడ డిక్రీజ్ అయింది కదా, అందుకు 50లో నుంచి 5,000 తీసేస్తే రిమైనింగ్ 45,000. తర్వాత వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ క్లెయిము మనకేంటంటే రిజర్వ్ ఉన్నింది నాన్న, వర్క్మ్యాన్ రిజర్వ్ ఉన్నింది. ఎంత ఉన్నింది? 60,000 ఉన్నింది. అందులో 15,000 క్లెయిమ్ అనేటువంటి జనరేట్ అయింది. కాబట్టి ఇక్కడ మనం దానికి రిలేటెడ్గా ప్రొవిజన్ అనేటువంటి ఏర్పాటు చేసామా, ప్రొవిజన్ ఫర్ వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ క్లెయిమ్ రైజ్ చేసామా, ఆ 15,000 మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే రిజర్వ్ 60,000 ఉంటే అందులో 45,000 పనిచేసినాం, షేర్ హోల్డర్ పార్ట్నర్స్కి ఇచ్చేసినాం. రిమైనింగ్ 15,000 మాత్రమే క్లెయిమ్గా ఉంది. సో కాబట్టి అది లయబిలిటీ అవుతుంది. ఆ లయబిలిటీ ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ జనరల్ రిజర్వ్ ఉంది. క్వశ్చన్లో బ్యాలెన్స్ షీట్లో ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ జనరల్ రిజర్వ్ ఉంది.
జనరల్ రిజర్వ్ విషయానికి వస్తే దాన్ని పనిచేసినాం కదా, ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేసినాం కదా, మళ్ళీ దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత, ఎందుకంటే అది నిల్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాపిటల్స్, న్యూ క్యాపిటల్స్, ఇక్కడ మనకు కొత్త క్యాపిటల్స్ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ వచ్చినటువంటి కొత్త క్యాపిటల్స్, ఈ క్యాపిటల్స్ని మనం అక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. న్యూ క్యాపిటల్స్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్స్ని మనం ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. సో లుక్ ఎట్ హియర్ న్యూ క్యాపిటల్ వాల్యూస్, ఈ క్యాపిటల్ వాల్యూస్ని మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ టోటల్స్ విషయానికి వద్దాం. టోటల్ విషయానికి వస్తే ఈ టోటల్ ఇక్కడ తీసుకోండి, ఈ టోటల్ ఇక్కడ తీసుకొని తర్వాత క్రెడిటార్స్ 45,000, వర్క్మెన్ కాంపెన్సేషన్ క్లెయిమ్ 15,000, 45,000 15,000. సో ఇక్కడ మనకు ఈ టోటల్ వాల్యూ లాస్ట్లో ఈ టోటలింగ్ అనేటువంటి తీసుకుంటాం. సో నెక్స్ట్ చూద్దాం, అసెట్స్లోకి వెళ్దాం. అసెట్స్లో ఫస్ట్ వన్ క్వశ్చన్ ప్రకారం అంటే బ్యాలెన్స్ షీట్లో ఏముందంటే క్యాష్ ఉంది. ఏమున్నా ఇక్కడ క్యాష్ ఉంది, 10,000 రూపీస్ ఉంది. ఇప్పుడు మనకు దీంతో పాటు ఈ 10,000తో పాటు అడిషనల్గా ఇంకొక 1 lakh వచ్చింది. ఎలా వచ్చింది అంటే రాజీవ్ క్యాపిటల్ వాల్యూ, గుడ్విల్ వాల్యూ రెండు తీసుకొని వచ్చాడా. రాజీవ్ ఏం చేశాడు, క్యాపిటల్ వాల్యూ తెచ్చాడు, గుడ్విల్ వాల్యూ తెచ్చాడు, రెండు తెచ్చాడు. సో ఇప్పుడు అక్కడ ఈ 10K ప్లస్ 1 lakh, 10K ప్లస్ 1 lakh రెండు కలిపితే ఎంత, 1,10,000 రూపీస్ అనమాట. 1,10,000 అది మనకి ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత డెటార్స్ 30,000 ఉంది. డెటార్స్ 30,000 ఉంది, దాంట్లో ప్రొవిజన్స్ ఎంత 1,500 మైనస్ చేస్తే 28,500. స్టాకు 50,000 ఉంది, దానికి రిలేటెడ్ డెప్రిసియేషన్ 5,000 వచ్చింది, తీసేస్తే 45,000. ఫర్నిచరు 50,000 ఉంది, దానికి రిలేటెడ్ డెప్రిసియేషన్ 5,000 ఉంది, తీసేస్తే 45,000. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీకి రిలేటెడ్గా అడ్జస్ట్మెంట్ ఏమి ఇవ్వలేదు, సో నేరుగా 1 lakh తీసేసుకోవడమే. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2,40,000 ఉంది, అప్రిసియేషన్ 48,000 అయింది. అప్రిసియేషన్ అంటే మనకేమవుద్ది, పెరుగుతుంది, కాబట్టి యాడ్ 2,40,000 ప్లస్ 48 రెండు కలిపితే ఎంత, 2,88,000. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్లో లేదు, ఇప్పుడు అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు, కొత్తగా తీసుకోమన్నాడు కదా అసెట్స్లోకి, కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి అసెట్లో తీసుకోవడం జరిగింది 6,000. సో ఇది దీని ద్వారా మనకు టోటలింగ్ చేస్తే 6,22,500 అనేటువంటి బోత్ సైడ్స్ రావడం జరుగుతుంది. ఇది టాలీ అవుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు అన్నీ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి ఈ అడ్జస్ట్మెంట్స్ మొత్తం రెఫర్ చేసుకోండి, అన్నీ రాసినామా లేదా, బ్యాలెన్స్ షీట్లోకి ఎంటర్ అయిందా లేదా, ఎంట్రీస్ రాసేటప్పుడు రికార్డ్ చేస్తున్నామా లేదా, ఇది గమనిస్తే కానీ మనకు ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పుడు అవుట్పుట్ అనేటువంటి అంటే టోటల్ టాలీ అనేటువంటి ఈజీగా టాలీ అవుతుందన్న. ఎప్పుడైతే ఇలా చేస్తామో అప్పుడే ఈజీగా మనం టాలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ.